बीजेपी बीजेपी लाले नारा चंद्रबाबु नायकत्व लाले एमएलए पौर्णमा नायकत्व लाले सेंट्रल एमएलए पौर्णमा नायकत्व बीजेपी नरेंद्र मोदी नरेंद्र मोदी नरेंद्र मोदी ప్రత్యేక హోదా ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ 4.5 సంవత్సరాల కాలం ఇచ్చినటువంటి హామీని నీటిబుడక చందంగా చేశారు. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీ పోయి ప్రత్యేక హోదా మీద మొరబెట్టుకున్నా చెవిటోని ముందు శంఖం ఊదినటువంటి రీతిలో నరేంద్ర మోడీ తెలుగువారి పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల సౌతితల్లి ప్రేమ చూపారు. చివరి బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరిగేది. ఈనాడు చివరి బడ్జెట్ని ప్రకటన చేస్తున్నారు. ఈ బడ్జెట్లో అయినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రకటన చేయాలా, అదేవిధంగా రాయితీలతో కూడినటువంటి విభజన హామీలన్నీ నెరవేర్చాలా, కడపకి స్టీల్ ఫ్యాక్టరీ ప్రకటించాలా, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలా, దుగ్గరాజపట్నానికి పోర్టు నిర్మించాలా, పోలవరానికి సంబంధించినటువంటి నిధుల బ్యాలెన్స్ డబ్బులు విడుదల చేయాలా, అమరావతికి సంబంధించినటువంటి 50,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలా. లేని పక్షంలో నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వంలో చివరి బీజేపీ ప్రభుత్వం అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5.5 కోట్ల ప్రజానికం ఆకాంక్షలు నెరవేరేటువంటి విధంగా ఇక్కడ పాలన చేయటమే కాకుండా లోటు బడ్జెట్లో ఉన్న అది కనిపించకుండా అనేక సంక్షేమ పథకాల అభివృద్ధితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇస్తే భవిష్యత్తు మొత్తం బంగారు బాటలుగా ఉంటుందని ప్రత్యేక హోదాని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ముందుకు పోతుంది. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కోరికత్తి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన కోర్టు కేసుల నుంచి బయటపడేటువంటి విధంగా నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర మోకర్లతో రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని, భవిష్యత్తుని నరేంద్ర మోడీ ముందు తాకట్టు పెడుతున్నాడు. ఇప్పటికైనా ఈ నిరసన ప్రదర్శనల ద్వారా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజానికం పక్షాన ఉంటావా? నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర స్థానం కావాలని కోరుకుంటావా? నువ్వు కేసుల నుంచి బయటపడాలంటే నీలో చిత్తశుద్ధి ఉంటే బయటపడతావు, లేకపోతే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి రాబోయేటువంటిలో జీవితాంతం కూడా జైల్లో ఉండి హరే రామ హరే కృష్ణ అనుకుని పోతావు. ఈ నేపథ్యంలో ప్రజలకైనా ప్రజల పక్షానైనా నిలబడి ప్రత్యేక హోదాని చిత్తశుద్ధితో వ్యవహరించు. గోడ మీద కూర్చుని ఇటు వచ్చినప్పుడు ఇటుకాలు వదలడం, అటు వచ్చినప్పుడు అటుకాలు వదలడం, ద్వంద్వ వైఖరి అవలంబించేటువంటి విధానాలు తక్షణమే వినకపోతే 2009 మేలో జరిగేటువంటి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఉండేది అనేటువంటి విధంగా తెరమరుగయ్యేటువంటి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో లెనిన్ సెంటర్ నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు బోండా ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షతన సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం నిరసన ర్యాలీలు చేయడం జరుగుతోంది. ఈ రోజు నుంచి 13 రోజుల పాటు కేంద్రం మొండి వైఖరికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని స్టేట్లలో కూడా ఏ విధంగా అయితే నిరసన తెలుపుతున్నారో ఆ విధంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో బోండా ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షతన పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. ఆ రోజున ఆయన అక్కడ చేసే ధర్మ పోరాట దీక్షకి మద్దతుగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ధర్మ పోరాట దీక్ష చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మొండి వైఖరి వదిలేలాగా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు వెనక మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.